దేవయ్య, ఓయ్ దేవయ్య, ఇటు ఇక్కడ. ఏమిటో ఇది? ఈ ఫారమేనండి, చేస్తున్నాను. భారం కాదు, నా శ్రార్థం. చెవుడు చెత్తారు అని నీకే తగలడాలా? ఏమిటో ఇది? వరుడు కావలను అనడానికి బదులు వరుడు చావవలనా? వేవర్స్ అసోసియేషన్ కి బదులు బేవార్స్ అసోసియేషనా? జత దినోత్సవానికి బదులు జత దినోత్సవమా? మందుల కంపెనీకి రామ 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 మందుల కంపెనీకి బదులు పందుల కంపెనీయా? ఇక్కడ పరపతి సౌకర్యములు కల్పించబడును అనడానికి ఇక్కడ పరసతి సౌకర్యములు కల్పించబడునా? ఏమోయ్, ఓయ్, నా ప్రెస్ ఉంచదంచేవా మూయించదంచేవా? ఇలాగైతే 3 రోజులు కూడా ఉండదు నా ప్రెస్. నన్ను ఏం చేయమన్నారండి? తెలుగు భాషలో 56 అక్షరాలు ఉన్నాయి, మన ప్రెస్ లో 23 అక్షరాలే ఉన్నాయి. వాటితోటి సర్దుకోమని మీరే కదని చెప్పారు. మర్చిపోయారేటండి? సార్, ఎవరండి అది? నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. ఏమండి, పేరేమిటో చెప్పావు? వేణు అండి. వేణు వేణు వేణు. నా గేయాలు మీరు చదివారండి? చూడు, నువ్వు అటువంటి చచ్చుకేయలు పాటలు మానేసి మంచి సెక్ష కథలు రాయవయ్యా. అంతేకాదు, నీ పేరు వేణు అని మార్చేసుకుని కృష్ణవేణి అని పేరు పెట్టుకో. ఎందుకో తెలుసా? ఆడవాళ్ల రచనలు అంటే అటు పత్రికల వాళ్ళు ఇటు సినిమాల వాళ్ళు ఎగబడిపోతున్నారు బిజినెస్ కోసం. నీ సలహా చాలా సంతోషం. ఇంతకీ నా గేయాలు మీరు అచ్చివేస్తారో చెప్తే. సరే, నీ గేయాలను అచ్చివేస్తే ఈ కొత్తూరి కోదండరామయ్య నెత్తిని కొంగేసుకు పోవాలి. అంతేలేండి. గాడిదలకేం తెలుస్తుంది గంధాల వాసన. నా ఫైల్ ఎక్కడ? ఒరే గాడిద, గాడిదని పిలవమంటారండి? గాడిద కాదురా, కంచర గాడిద. ఈయన ఫైలు ఫైలు. ఆ చిట్టి గీతాలో పారేమని మీరే కదండి చెప్పారు. మా ఫైల్ మీ చిట్టు కాగితాల కుప్పలో పారేసే అధికారం మీకు ఎవరిచ్చారు? చూడబ్బాయ్, నువ్వు మహా కోపడవలసిన అవసరం ఏమీ లేదు. మహాకవుల రచనలన్నీ కూడా ఒకప్పుడు చిత్తుబుట్టలో కాపురం చేసినవే. ఇంకా ఏదో సాహిత్యాభిమానం ఏడ్చింది కాబట్టి వీధి కుప్పలో పడేయకుండా చిత్తు కాగితాల్లో దాచి. తెలుస్తూనే ఉంది మీ సాహిత్యాభిమానం. మీలాంటి పబ్లిషర్స్ బ్రతుకున్నంత వరకు వచ్చేది శవ సాహిత్యమే. వస్తాను. ఇంత ఎమోషన్ ఉంటే బ్రతకడం కష్టమయ్యా. కాస్త బండబాతుకోవాలి నాయన. అమ్మ గురువు, అయ్యా 4 దొరికినావు గురువా. నువ్వు కదలకుండా అలా కూర్చో, 5 నిమిషాల్లో శుభ్రంగా తల ఒళ్ళు మాలిష్ చేసేసి బండిని కండిషన్ లో ఎట్టేస్తాను. ఇదిగో నీకోసం వేయించినాను స్పెషల్ గా నిమ్మనాయిలు. నాకెందులో రావదాసు? అమ్మమ్మ, అలాగా నీ గురువా. ఇదిగో గురువా, నీకు ఎంత సేవ చేసినా రుణం తీసుకోలేను గురువా. నువ్వు పాట రాసి ఇచ్చాక రోజు 10-15 సంపాదించేస్తున్నాను గురువా. అంటే కవిత్వం కూడా అన్నం పెడుతుందన్నమాట. అమ్మమ్మ, అంత సులువుగా పెట్టదు. అసలు వ్యాపారంలో ఉన్న సీక్రెట్ ఏంటంటే సరుకులో ఉన్న సత్తా కాదు మనకు కావాల్సింది, దాన్ని జనానికి అంటగట్టడంలో సత్తా కావాలి. మన ఊళ్ళో గిరిజాలకే ఉన్నాడు చూడు, ఆయన దగ్గర ఎప్పుడు ఒక 1/2 సాగు పద్యాలు, ఒక 1/2 సన్మాన పద్యాలు రెడీగా ఉంటాయి. ఊళ్ళో ఎవడన్నా రాబయం అని పట్రాజులో కట్టుకుని తోమేస్తాడు. అటు పలుకుబడి ఇటు రాబడి 2 ఉన్నాయి. నాకు అలాంటివి చేత కాదు. అందుకే కదా మేళ్ల మీద ఉండాల్సినోడు పార్కు బెచ్చీల మీద బతికేస్తాను. ఇదిగో చూడు గురువా, ఈ రోజుల్లో వ్యాపారానికి అదేది పబ్లిసిటీ ప్రచారం ఉండాలి, లేకపోతే దేవుడు కూడా పలుకుబడి ఉండదు. అని చేత నువ్వు రాసిన కాగితాలన్నీ నా ముఖమే బారాయి. ఊళ్ళో పెద్దలందరినీ తీసుకొచ్చి చదివి వినిపించేస్తాను. ఇదిగా మొంత కింద పప్పులాగా ఆటాటుగా అమ్మేస్తాను. కడుపు కక్కుర్తి కోసం కవిత్వాన్ని నమ్ముకోమంటావా దాసు? పెళ్ళని నమ్ముకుంటే తప్పు, కానీ మాటలు అమ్ముకుంటే తప్పు ఏమన్నది గురువా. నేను మాత్రం ఆ పని చేయలేదు. నువ్వెక్కడ దొరికావా ఏరి గురువా. ఇదిగా నీకు వచ్చిన కవిత్వం నాలాటోడికి కనుక వస్తే ఈ కుర్చీ కాదు, ఇంతకంటే పెద్దది వేసుకుని దర్జాగా కూర్చుని ఊళ్ళో రసికులు అందరి చేత మాలిష్ చేయించేసుకుంది. ఏంటి బాబు మరి బంగారంలో చూస్తున్నావు? ఏం చేయమంటావమ్మా, ఈ కాత్తగప్ప 50 రూపాయలు ఎట్టుకోను. బంగారం కాక మరి ఏంటి పంచట్టు బాబు? ఏమో డబ్బులు. బాబాయ్ 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 బాబు వేణు, బాబాయ్ 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 అయినా వేణు వేణు అమ్మా. బాబు వేణు, ఏమిట్రా ఇది? ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావు? ఏమైపోయావు? ఇల్లు వదిలిపెట్టి ఎన్నాళ్ళు ఇలా తిరుగుతావురా? ఇల్లు వదిలిపెట్టినందుకు కాదమ్మా, తల్లిని వదిలిపెట్టినందుకే బాధ. ఆ బాధ నీకేమాత్రం ఉన్నా ఒక్కసారి వచ్చి కనపడకపోతావా? ఏ ముఖం పెట్టుకుని కనపడమంటావమ్మా? చేయటానికి ఉద్యోగం లేదు, చేతిలో చిల్లి కవ్వలేదు,
తల్లికి కావలసింది నీ సంపాదన కాదురా, నీ క్షేమం. సరేలే, పద ఇంటికి పోదాం. ఇంటికి అన్నం తిని ఎన్నాళ్ళ అయిందో ఏమో. లేదమ్మా, నేను బాగానే తింటున్నానమ్మా. ఆ మోకం చూస్తేనే తెలుస్తుందిరా. సరేలే, పద. రా బాబాయ్ వెళ్దాం. బాబు, నీకు అరిసెలంటే ఇష్టంగా అన్నం ఉడికే లోపల ఈ అరిసెలు తిను బాబు. తిను బాబు. అంత మంచి గుమాయింపుగా ఉంది. తమ్ముడు వేణు, అరిసెలు తింటున్నావా? తిను బాబు, తిను. అరిసెలతో పాటు అమ్మ ప్రేమ కూడా కలిపి బాగా తినమ్మా. ఒరే ధనం, ఎట్టే వాళ్లకు లేకపోయినా తినే వాళ్ళకైనా ఉండాలి బుద్ధి. అవునవును. వాళ్ళ మాటలకి వెళ్ళే బాబు, నువ్వు తిను. మీరు మనుషుల రాక్షసుల విరోధైన ఆకలంటూ వస్తే ఇంత అన్నం పెడతామే. మీ తోడబుట్టిన వాడు, మీకంటే చిన్నవాడు, ఇన్నాళ్ళకి ఇంటికి వస్తే 2 అరిసి ముక్కలు పెట్టానని మీ నోటికి వచ్చినట్టు వాగుతారా? తేరగా తినటానికి ఇదేం ధర్మసత్రం కాదు. అయినా వాడి కాళ్ళు లేవా చేతులు లేవా? కష్టపడి సంపాదించుకోమను, కడుపు నిండా తినమను. ఎవరొద్దన్నారు? ఏరా ధనం, అసలు వాడికి తిండెందుకన్నాయా? కవిత్వం వెలగబెడుతున్నాడుగా, దాన్నే తిని బ్రతకమాను. ఒరే ఒరే, ఇంత పసికందు నా ఒళ్ళో పారేసిపోయారా మీ నాన్న. మీరు వాడిని తండ్రిలా సాకాల్సింది పోయి. తండ్రి లాగానా? ఇలాంటి చవటని కనమని ఆయన్ని మేము అడగలేదు. ఏరా ధనం, అవునంతే. అయినా వాడిని పోషించాల్సిన కర్మ మనకేం పట్టింది? కర్మ మీది కాదురా, నాది. అందుకేరా మీతో ఇన్ని మాటలు పడుతున్నాను. 4 ఏళ్ళు చాకరీ చేసుకుంటే వాడికి నాకు హాయిగా గడిచిపోతుంది. కానీ మీ గౌరవం కోసం, మీ పరువు కోసం కడుపు తీపి చంపుకుని ఇక్కడే పడి ఉంటున్నాను రా. నేను ఇక్కడే ఇలాగే చస్తే అప్పుడు మీ కళ్ళు చల్లగా ఉంటాయి. వదినా, నాదొక ఫైల్ ఉండాలి. ఆడవాళ్ళని అడుగుతాడారా? నన్ను అడుగు, చెప్తాను. అక్కడున్న ఫైలు చెత్త కాగితాలు ₹1 అమ్మేశాను. ఏమిటి, నాకేయాలి అమ్మేశారా? నా కవిత్వాన్ని ₹1 అమ్మేశారా? అవును, ఆ కిరాణా కొట్టు సుబ్బయ్య మంచాడు గనక ₹1 ఇచ్చాడు. అవును, వాటి విలువ మీలాంటి మూర్ఖులకేం తెలుస్తుంది? ఏమన్నావా? మేము మూర్ఖులా? ఏరా, ఆ కాగితాలతో పాటు నిన్ను కూడా చెత్త కుప్పలో తోస్తేనే కానీ నీ రోగం కుదరదు. మూర్ఖులు అంట, మూర్ఖులు. నీకు దిక్కునే చోటు చెప్పుకోరా. బాబు, అమ్మా, పెడుతున్నావా బాబు? వెళ్ళకెలా ఉండగలమ్మా? ఆకలి దప్పులతో ఎలా పెడతావు బాబు? నిన్ను కనిపెట్టుకుని ఉండేవాళ్ళు ఎవరయ్యా? నన్ను తీసుకెళ్ళు. ఇక నేను ఇంట్లో 1 క్షణం కూడా ఉండలేను. ఇక్కడ తినే ప్రతి ముద్ద నా గుండెల్లో బరువైపోతుంది. నేను కన్న తల్లినన్న సంగతే వాళ్ళు మర్చిపోయారు. ఇక నా వల్ల కాదు బాబు, నన్ను తీసుకెళ్ళు. అమ్మా, అమ్మా, తీసుకుని వెళ్ళాలనే నా ఉద్దేశం కూడానమ్మా. కానీ నాతో పాటు నిన్ను పస్తులుంచలేనమ్మా. కాస్త గంజి నీళ్ళైనా తాగే ఆధారం చూసుకుని నిన్ను తప్పకుండా తీసుకువెళ్తానమ్మా. తప్పకుండా తీసుకువెళ్తా. ఏం కావాలి? ఏం లేదు, మా వాళ్ళు పాత కాగితాలు అమ్మారట. అందులో నాతో ఫైల్ ఉంటాను. ఏం ఫైల్ అయ్యా? ఏమన్నా దస్తావేజులా? కాదు, నేను రాసుకున్న పాటలు, పద్యాలు, గేయాలు. ఆ ఎర్ర ఫైలా? ఏమైంది? ఎవరో ఒక ఆవిడ వచ్చింది, అటు ఇటు తిరగేసింది, ఎంత నడక్కుండా ₹5 తీసుకుపోయింది. ఎవరమ్మాయి? ఎక్కడుంటుంది? ఊరు పేరు తెలియదు, మనిషిని చూస్తే గుర్తుపట్టగలను. ఈసారి వస్తే కనుక్కుంటాలే. కవి రావేరా, ఏమి విశేషం? అదేంటో షేక్స్పియర్ మహోత్సవం అంటే ఈ రోజు నీ సోదరులు ప్రేమ వరకపోసారన్నమాట. మాట్లాడేట్రా, అసలు ఏం జరిగిందో చెప్పు. ఎప్పుడూ జరిగేది. కొత్తగా ఏదన్నా జరిగినా జీవితం ఇంత దుర్భరంగా ఉండేది కాదు. ఒరే బ్రదర్, పాత బాటనే నడుస్తూ కొత్త జరగాలంటే ఎలా జరుగుతుంది చెప్పు. కవిత్వంతో కడుపు నిండదని కాలేజీ రోజుల్లో చెప్పాను, విన్నావా? వినలేదు. ఆల్ రైట్, పోనీ ఇప్పుడైనా బతకడం నేర్చుకున్నావా? లేదే.
మనల్ని చూడు, రోజుకో కొత్త బతుకు, రోజుకో కొత్త ప్లాన్. ఈ రోజు ఏం చేసాం? ఒక పిచ్చి కుక్కను పట్టుకున్నాం, పొయ్యే ఫారెన్ కార్యక్రమం తోసేసాం. అది కుయ్యో మంది మనం లబోదివ్వమన్నాం. దాని మీద మన ప్రేమంతా వరకబోసాం. ఆ ప్రేమ ఖరీదు 100 రూపాయలు. ఫినిష్. ఈ రోజు గడిచిపోతుంది. దట్స్ ఆల్. బైరాగి, ప్రాణాన్ని ప్రేమను నీ అంత చులకనగా చూడలేనురా నేను. ఏమండి కబుర్ చేశారట? హే రాణి, వచ్చావా? ఓ బ్రదర్ వేణు, అడ్వాన్స్ బుకింగ్ క్యాన్సిల్ చేస్తే కష్టాజిత నష్టం. అర్థం కాలేదా? ఇఫ్ యూ డోంట్ మైండ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఒక్క మాట. ఒక్కటేం కర్మ, 100 మాట్లాడుకోవచ్చు. రా. మీరు పాడిన పాట బాగుందా? అది కాదండి, ఆ పాట మీకు ఎక్కడ దొరికింది, ఎలా దొరికింది? దొరకడం ఏంటి, నాదే. కాదండి, అది మీరు కాదండి. అన్నీ తెలిసి అడుగుతావే మరి. అది కాదండి, నాకు ఏం కావాలి? ఆ పాట ఉన్న ఫైల్ కావాలి. నేను అక్కర్లేదా? చూడండి, నాకు ఇలాంటి పరిహాసాలు నచ్చవు. మరి నేను నచ్చానా? మిమ్మల్ని ఆ ఫైల్ మీ దగ్గర ఉంటే భద్రంగా ఉంచండి. నా దగ్గర డబ్బు ఉన్నప్పుడు. ఏ ఇప్పుడు డబ్బు లేదా? లేదండి. ఎందుకు పెద్ద మగవాళ్ళ వెంట పడొచ్చా? ఆ ఫైల్ కోసం. ఫైల్ లేదు, ఏం లేదు. వెళ్ళి ఇక్కడి నుంచి. పొద్దున్న లేచి ఎవరు మొహం చూసానేవో తగిలాడు పెద్ద రసికుడు. పాట వింటూ పరాసిస్తూ వచ్చాడట. చేతిలో కానీ లేకుండా ఏం చేద్దామని వచ్చావు? నేను ఇక్కడికి వేరే ఉద్దేశంతో రాలేదండి, నా పాటల ఫైల్ కోసం వచ్చానండి. ఇదిగో, ఇక్కడ కవిత్వాలు గివిత్వాలు ఏం చెల్లవు. అంత కాసుల బేరం. వెళ్ళు. పెడతావా గెంటించిన? మల్లిక, ఎందుకే అలా కసురుకుంటావు? పాపం కొత్త బిచ్చగాళ్ళ ఉన్నాడు, బెదిరిపోతాడు. కసురుకోవడం కాదే, వీళ్ళందరినీ కర్రొచ్చుకుని తరవాలి. వీళ్ళ కోసం కాదు మనం తలుపులు తెరుచుకుని కూర్చున్నది. కనకం, ఇది చూడు, ఈయనే ఆయన. ఆయనే ఈయన, ఈయనే ఆయన. ఏ మల్లిక, ఏమండి ఏమండి? ఏయ్ మల్లిక, ఏమిటి నీ గందరగోళం? కనకం, ఆయన నిజంగా కవి, మహాకవి. అదృష్టం కొద్దీ ఆయన ఫైల్ నాకు దొరికింది. ఆయన పాటలు నన్ను పిచ్చిదాన్ని చేశాయి. పోగొట్టుకున్న ఫైలు కోసం ఆయన నా వెంటబడి వస్తే ఎవరో దరిద్రుడని తరిమేశానే. దరిద్రుడేగా. ఆయన కాదు, ఆయన్ని గుర్తించలేని మనం దరిద్రుడు. ఏయ్ మల్లిక, ఇలాంటి అభిమానాలే పెరిగి పెరిగి ప్రేమలోకి దించుతాయి. అవి మన వంటికి మంచిది కాదు గాని రా. అవును కానీ వేణు, సెలవుల్లో ఏమన్నా కొత్త కవిత్వం రాసావా? 2-3 రాశాను రా. ఆలోచించి అందరూ రాయగలరా? ఆసుగా చెప్పామైనా అప్పుడు నువ్వు కవి ఒప్పుకుంటాం. ఓహో, ఆసువుగా చెప్పాలి. చెప్పనా? చెప్పబోయ్.
మోమున వాలే ముంగురులెందుకు ముసిముసిగా నవ్వాయి, ఆమెను ముద్దు పెట్టుకున్నాయట. ఆ చెవులను ఊగే కమ్మలెందుకు గుసగుసలాడాయి, ఆమె కథలెన్నో విన్నాయట. ఆ కాటుక రేకుల కన్నులెందుకు రెపరెపమంటున్నాయి, ఆమె కలలన్నీ కన్నాయట. ఆ చిక్కిన చక్కని నడుము ఎందుకు దిక్కులు చూస్తున్నది, ఆమెకు వరుడెవరా అని వెతుకుతుందట. బాగుందో ఈ కాలక్షేపం. కావ్య పఠనం చేస్తున్నారన్నమాట. హాజర్. అప్పారావు, ఆనందరావు, ప్రెజెంట్ సార్. అనంత లక్ష్మి, హాజరు సార్. చలపతిరావు, వచ్చాను సారు. పుష్పలత. పుష్పలత వచ్చేసాను సార్, వచ్చేసాను సార్. రేపటి నుంచి కాలేజీకి సెలవులు కదా? అవును లలిత, రాబోయే రేపు కంటే గతించిన గతమే మనసులో మధురానుభూతులు రేకెత్తిస్తుంది. ఒక్కరోజైనా ఒకరినొకరం విడిచి ఉండను మనం. ఇన్ని రోజులు ఎడబాటు ఎలా భరించాలో. మనుషులను దూరమైనా మన మనసులు ఎప్పుడు కలిసే ఉంటాయి వేణు. నువ్వేం దిగులు పడకు. మా ఇంటికి వెళ్ళగానే మా నాన్నగారు మంచి మూడ్లో ఉన్నప్పుడు చూసి మన లవ్ స్టోరీ చెప్పేసి లైన్ క్లియర్ చేసి నేను పెళ్లి కొడుకుగా పిలిపించేస్తాను. ఓకే? ఎక్కడ తెచ్చారో ఒక్కడే లేడు ఇక్కడ. కూలే కూలే ఇవ్వండి సార్. నేను కేకేసింది కూలీనయ్యా, కూలే. నేను అందుకే వచ్చాను సార్. నువ్వా? అవును సార్, నేను కూలి పని చేస్తాను. అయితే తీసుకురా. ఏమండవు కవి గారు, ఇప్పటికే 5 రూపాయలు అయింది పద్దు. ఇక నుంచి అప్పు దొరకదు. డబ్బుందా? అదే సంగతి. ఖాళీ కుండకు మోత ఎక్కువని ₹70 కాబట్టి అంత దర్జాగా ఇసిరావు. ₹70?
సప్లైలో తీసేరాకు. ఆగండి, తింటున్న అన్నం తీసేస్తారా? మీరు డబ్బేగా కావాలి? ఈ 5 పాత బాకీ వడ్డించరా? నిన్న జరిగిన దానికి క్షమించండి. ముందు భోంచేయండి. నాకు ఆకలిగా లేదు. ఉన్నది లేనిది మీ కళ్ళే చెప్తున్నాయి. కానివ్వండి. మీ సానుభూతి నాకు అక్కర్లేదు. జాలి, దయా, కరుణ అంటే నాకు అసహ్యం. నాకు అర్థమైంది. తెలిసి చేసినా తెలియక చేసినా నా వల్ల మీకు అపకారం జరిగింది. అవమానం పొందారు. అవి నాకు కొత్త ఏం కాదు. ప్రపంచంలో ఇంతవరకు నాకు దక్కిన అవమానాలు అగచాట్లే. అందుకే నా మీద కూడా మీకు కోపం ఉండొచ్చు. నాకెవరి మీద కోపం లేదు. అయితే భోంచేయండి. మరి ఇంత బలవంత పెట్టడానికి మీరెవరు, నేనెవరు? నేనెవరో మీకు తెలియకపోవచ్చు, కానీ మీరెవరో నాకు బాగా తెలుసు. ఒక్కసారి పరిచయానికి పరిచయం ఒకనాటిదే, కానీ గుర్తింపు ఎప్పటిదో. మీరు, మీ మనసు, మీ భావాలు, మీ కవితలు. మీ వ్యవహారం చాలా చిత్రంగా ఉంది. నిన్న మీతో మాట్లాడింది నేను కాదు. నా దారిద్ర్యం, నా అల్పత్వం. అందుకే మిమ్మల్ని క్షమాపణ అడుగుదామని మీకోసం వెతుక్కుంటూ వచ్చాను. నన్ను క్షమాపణ అడగటానికి వచ్చారా? నాకింత గౌరవాన్ని, అభిమానాన్ని ఇస్తున్న వారు మీరు ఒక్కరే కనిపిస్తున్నారు. మీరు కూడా నన్ను మీరు మీరు అంటుంటే నాకు చాలా వింతగా ఉంది. ఎందుకని? అందరూ నన్ను ఎగతాళిగా మాట్లాడతారు, చులకనగా చూస్తారు. మీరు మాత్రం నన్ను మీరు మీరు అంటూ ఎంతో మర్యాదగా, పవిత్రంగా పిలుస్తున్నారు. అందుకనే ముందు భోంచేయండి. కనకమా, ఎటు ఎలాగొచ్చేసినా వీడు పార్కుకి. నీ కోసం రాలేదులే. అది సరేలే. కనకమా, ఊరందరి తలకి మాలిష్ చేసి సెలవు చేస్తానా? అదేటో నిన్ను చూసి తలకి నా గుండెకి ఈటిక్కిపోతుంది. కూసింత ఆయిలేసి మాలిష్ చేయరాదా? నేను ఈ పెళ్ళానేటి ఎప్పటికైనా అవుతావేమోను కదా ఆశపడుతున్నాను. నిన్ను పెళ్ళాడితే ఏం పెట్టి పోషిస్తావు? ఏం పెట్టి పోషించింది పెళ్లి ఆడాక కదా తెలుస్తుంది. ఏ చూసి చేసుకోమంటావు? నువ్వేమన్నా డబ్బున్నోడివా, ఉద్యోగస్తుడివా, నటుడివా, గాయకుడివా, కవివా, డ్రైవర్వా, కనీసం క్లీనర్వా? ఓసోస్, ఇప్పుడు నువ్వు చెప్పిన లిస్ట్ లో లేని వాళ్ళు ఎవరు పెళ్లిళ్ళు చేసుకోలేదేటి? అడ్డమైన గడ్డి తినాలే కానీ డబ్బు సంపాదించడం గొప్ప అనుకున్నావు ఎట్టే కనకమా? ఇదిగా పునుకులు అమ్ముకునే పుల్లమ్మ డిపో ఎట్టేసి 3 ఏళ్ల 3 వేళ కట్టేసినది. డబ్బుదే ఉన్నది. నీకు పెళ్లి అవడమే కష్టం, అందులో నాలాంటి మనసును మొగుడు దొరకడం మరీ కష్టం. ఆలోచించు. సరే వెళ్ళి పని చూసుకోపా. ఏంటి నువ్వు వెళ్ళిపోమని కానీ వెళ్ళిపోవాలేటి? నేను వెళ్ళను. పార్కు ఇది ఊరందరూ ఉమ్మడాస్తే ఇక్కడికి అందరూ వస్తుంటారు పోతుంటారు. ఇదిగో కనకమా, నీకో సొంత కొంపు ఉంటే నీ ఇష్టం చెల్లుద్ది, నీ కష్టం తప్పుద్ది. సరే, నీ గొడవ నాకేం అర్థం కావట్లేదు. ఏళ్ళు అరే, ఇందులో అర్థం కాకపోవడానికే ఉన్నది పిచ్చి మొక్కమా. ఇదిగా నీకు ఈ పార్కు గోడే కావాలో సొంత కొంపే కావాలో ఆలోచన చేసుకోయే బుల్లి అంటున్నాను. మరి వస్తాను. మాలిష్, నిమ్మ నూనె మాలిష్, లెమన్ ఆయిల్ మాలిష్, రందోస్ మాలిష్. పుష్పలత, నువ్వా? అరే వేణు, నువ్వా? ఎట్టా ఉండేవాడు, ఎట్టా అయిపోయావు? నిన్ను గుర్తుపట్టలే సుమా. కాలేజీలో ఎంత దర్జాగా ఉండేవాడివి. కాలేజీ అంటే జ్ఞాపకం వచ్చింది. ఈవేళ మన కాలేజీలో ఓల్డ్ స్టూడెంట్స్ ఫంక్షన్ ఉంది. మనతో చదివిన వాళ్ళంతా వస్తున్నారు. నువ్వు కూడా రావాలి. నేనా? నువ్వే. ఊరికే రావడం కాదు, పాట కూడా పాడాలి. అది కాదు పుష్పలత. అది కాదు, ఇది కాదు, నువ్వు వస్తున్నావు అంతే. రా బాబు రా. తర్వాత కార్యక్రమం మన పాత విద్యార్థి తన స్వీయ కవితను వినిపిస్తారు. అరే వేణు, ఇక్కడే ఉండిపోయావుటి? రారా. నా బట్టలు, నా అవతారం. మరేం పర్వాలేదులే, రారా.
పిచ్చితనం నిలబడిపోయావు. పాడు. చేయి జారిన మణిపూస చెలియ నీవు తిరిగి కంటికి కనబడి తీవు గాని చూపు చూపున తొలినాటి శోకవన్ని రేపుచున్నావు ఎంతటి శాపమేవు. చూడు మిస్టర్, నువ్వు ఇక్కడ ఓల్డ్ స్టూడెంట్వా? అవునండి. నీ కవిత్వం చాలా బాగుంది. చాలా థ్యాంక్స్. నువ్వేదైనా ఉద్యోగం చేస్తున్నావా? ప్రయత్నం చేస్తున్నాను. ఇది నా విజిటింగ్ కార్డ్. రేపు ఆఫీస్కి వచ్చి కలుసుకో. సమత పబ్లికేషన్స్. మీరు? నేను దాని ప్రొపరేటర్ని. నమస్తే. సార్, కమిన్. నమస్తే. నమస్తే. కవిత్వం ఎంతకాలంగా రాస్తున్నావు? కాలేజీలో చేరినప్పటి నుంచి సార్. ఇవ్వండి సార్ నా గేయాలు. అక్కడ పెట్టు. నువ్వు కాలేజీలో ఎప్పుడు చదివావు? 73 సార్. ఆ 3 సంవత్సరాలు మా కాలేజీ మ్యాగజైన్కి నేనే ఎడిటర్గా పనిచేశాను సార్. 73 అంటే 73లో కాలేజీ వదిలేసావా? అవును సార్. 73లోనే నాకు పెళ్ళయిందిలే. సార్, నా గేయాలు ఒకసారి చదివి వినిపించమంటారా? అక్కర్లేదు. నీవు బిఎస్సీనా బిఏనా? బిఏ సార్. సార్, నా గేయాలు మీరు వచ్చి వేస్తారని ఎంతో ఆశతో వచ్చాను. ఆశలు నెరవేరటం అంత తేలిక కాదు. దేనికైనా టైం రావాలి. నువ్వేదైనా ఉద్యోగం చేస్తావా? చేస్తాను సార్. శరం గారు, ఈ రోజు నుంచి అతను మీ సెక్షన్లో పనిచేస్తాడు. నువ్వు వెళ్ళి డ్యూటీలో జాయిన్ అవ్వు. థ్యాంక్స్ సార్. నాకు చిన్న ఉద్యోగం దొరికిందమ్మా. ఇల్లు దొరకని నేను తీసుకెళ్తా. తమ్ముడు వేణు, ఉద్యోగం వచ్చిందట. ఎక్కడా? ఏం ఉద్యోగం? జీతం ఎంత? ఎంత అని అడుగుతావేమిటిరా? తమ్ముడు గారి ఉద్యోగం అంటే 10 100 ఉంటుందేమిటి? కనీసం 1000 రూపాయలన్నా. అలా కళ్ళప్పకిని చూస్తావేంటే? వెళ్ళి కాఫీ పట్టుకురా మర్తి గారికి. కాఫీ వద్దు, పళ్ళ రసం తీసుకురా. ఆహాహా, ఏం ప్రేమలకు పోస్తున్నారా బాబు వేణు. వీళ్ళ మాటలు నమ్మకు. ఇప్పుడు నువ్వు వచ్చే ముందు దాకా నిన్నెంత ఆడిపోసుకున్నారో, నన్నెంత ఏడిపించారో నాకు తెలుసురా. అలాగంటావేమిటమ్మా? నువ్వు కష్టపడి చదివించావు గనుకనే వీడు ఇప్పుడు ఇంత వృద్ధిలోకి వచ్చాడు. అన్నయ్య, మీరు అత్యాశలకు పోయి అతి మర్యాదలు చేయవలసిన అవసరం లేదు. నా జీతం ఇంకా నిర్ధారణ కాలేదు, కానీ ఉద్యోగం మాత్రం సమతా పబ్లికేషన్స్ లో. మిమ్మల్ని ఆగండి. ఎవరమ్మా? నేనా? మర్చిపోయారా? నేను మీ పెళ్ళాన్ని, శుభలక్ష్మిని. బాగుందమ్మో. ఆ మధ్యలో సినిమా వచ్చింది. అలాగా నువ్వు పొరపడిపోనావు తల్లి. నేను కాదు. చూడండి, 10 సంవత్సరాలు కాపురం చేసాం, మర్చిపోయాడంట. అదే గొంతు, అదే ముక్కు, అదే నోరు. తప్పమ్మా, తప్పు. నేను నీ మొగుడిని కాదు. మరెవరో అయ్యి ఉంటారు, ఎత్తుక్కో. వస్తాను. నేను వదలను. నువ్వే నా మొగుడివి. నేను వదలను. నువ్వే నా మొగుడివి. చూడండి, నేను వదలను. నువ్వే నా మొగుడివి. నేను గంగానమ్మోయ్, నీకు దండం, నీ దండం గంగానమ్మోయ్. కనుక నువ్వే నన్ను రక్షించాలి, నువ్వే నన్ను కాపాడాలా. అది ఎవరితో పిచ్చిది, నేనే తన మొగుండా నా అంట పడుతున్నాను. నువ్వు కనుక అడ్డం పడకపోతే ఇవాళ దాని చేతిలో మా చెట్టు మానభంగం అయిపోతుంది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? తీసేసుకునేం కాదు, చిన్న మాట సాయి. నువ్వే నా భార్య అని చెప్పాలి. కనుక కాదరకు నీకు దాంట్లో పెడతారు. కాదరకు 10 ఏళ్ల క్రితమే మనకు పెళ్లి అయిపోయిందని, అప్పటి నుంచి మనం కలిసే కాపురం చేస్తున్నామని ఒక్క ముక్క చెప్పు. లేకపోతే దాని చేతిలో మా చెడ్డ మానభంగం అయిపోతుంది. అదిగో వచ్చేస్తున్నాను, చెప్పు. సరే లే. ఎవత్తే నువ్వు నా మొగుడుతో కులుగుతున్నావు? ఈయన నీ మొగుడు కాదు, నా మొగుడు. మాకు పెళ్ళి 10 ఏళ్ళయింది. అప్పటి నుంచి మేమిద్దరం కలిసే ఉంటున్నావు. అనవసరంగా అల్లరి పెట్టక నీ అసలు మొగుడు ఎక్కడున్నాడో వెతుక్కోకు. నువ్వు చెప్పినంత నిజమేనా? ఒట్టేసి చెప్పు. మనకు భయం ఏంటి కనుక? ఏసి ఏసి ఒట్టు. నీ ఒట్టు గాని అబద్ధం అయితే నీ తల వెయ్యి సెక్కలైపోద్ది. వెళ్ళిపోను.
నువ్వు చాలా మంచిదానివే కనకమా. ఏయ్ చేది ఇదేమి దూరం ఇప్పుడే కదా మొగుండను ఒప్పుకున్నావు, ఒట్టు కూడా వేసినావు. ఆ పిచ్చిదానికి మళ్ళీ నాకు పిచ్చి పెట్టింది అనుకున్నావా? ఏదో పాపం లెమ్మని ఆపదలో ఉన్నావని అడ్డుకుంటే ఆహా అసలు నాకు పెళ్లి అక్కర్లేదు. పెళ్ళి అవసరం ఇప్పుడేటి ఉంటదిలే. ఈ ఒంట్లో ఉన్న బిగి జిగి రేపు తగ్గిపోద్ది, ముసల్తనం వస్తుంది. అప్పుడు ఏదైనా కష్టం వస్తే అనిపిస్తుంది నాకంటూ మనిషిని ఆగిపోయాడు అయ్యో అని. అందాక ఎందుకు ఆ మెరకిది మాణిక్యాన్ని చూడరాదా? దాని పడుస్థానంలో మారాణిలాగా ఉండేదంట, కార్ల మీద ఎగబడిపోయేవారు జనం. మరి ఇప్పుడు వాళ్లే దీన్ని గజ్జి కుక్కను చూసినట్టు చూస్తున్నారు. నాలాంటి కాదంటే నీ గతే అదే. దాసు నీకు దండ పెడతాను, అలాంటి భయంకరమైన మాటలు చెప్పకు. అయితే మరి ఒప్పించుకో. సరే చూద్దాంలే. చూద్దామంటే ఒప్పుకున్నట్టే. ఒట్టు కూడా ఇచ్చావు, మళ్ళీ మనసు మార్చుకున్నావా? నీ తల ఈ చెక్కలైపోద్ది పతివ్రతమ శాపం. అయినా నేను ఊళ్ళో పెట్టి చూసుకోవడానికి నేను ఉండగా ఏటే నీకు బాధ? సరే నువ్వు ఒప్పుకున్నాకే ముట్టుకుంటాను. మాలిష్ రందోస్ మాలిష్. అమ్మా మా గొప్ప యాక్షన్ చేసేసినవే. కృష్ణంలో సినిమా తీస్తే పోతనగా మా గొప్పగా ఫిట్ అయిపోతావు. ఇదిగా ఈ 5 ఉంచు. ఇంత కష్టపడి యాక్షన్ చేశాను, 5 రూపాయల 10 లేకపోతే ఆ అమ్మకి చెప్పేస్తాను. అమ్మమ్మ అంత పని చేయకు, సగం పని అయినదే తల్లి. నీ సాయి మర్చిపోను, నేను కనిపెడతాను. ఎవడైనా మంచోని చూసి మాలిష్ చేయించుకోవాలి. లలిత కవిత, నా ప్రేమ కవిత. వేణు, నువ్వు ఎలా ఉన్నావు? బ్రతికే ఉన్నాను. నీకు ఆ కన్నీళ్ళైనా మిగిలాయి, నా కవి ఇంకిపోయాయి. అంతకన్నా సుఖం ఏముంది? నిజమే, నా సుఖాన్ని పంచుకోవడానికి ఎవరున్నారు? ఏ పెళ్లి చేసుకోలేదా? పెళ్ళే. నీతోనే నా జీవితంలో ఆ మాటకు స్థానం పోయింది. నా జీవితానికి అర్థం లేకుండా పోయింది. మర్చిపోయి కిందకు వచ్చాను, నేను పైకి వెళ్ళాలి. ఏమమ్మా హోటల్ మూసేసే వేళైంది, ఇకనైనా వెళ్ళకూడదా? గణేష్, వేణుగారు ఇప్పుడు ఇక్కడ రావటం లేదా? వేణుగారా? అవునమ్మా, చాలా రోజు నుంచి ఇక్కడ రావట్లేదు. ఏమ్మా, వస్తే ఏమన్నా చెప్పమంటారా? ఏం లేదు. గుసగుసలాడడానికి ఆ కొరకంకే దొరికాడా? హోటల్ ప్రొపరేటర్ నేను ఇక్కడ చచ్చానుగా. సార్ ఏమిటి? మన పత్రిక కొంచెం మ్యాటర్ తక్కువైందండి. వాట్? మన పత్రిక మ్యాటర్ తక్కువైందా? అవునండి, ఆఖరి నిమిషం నాకు ఎదురు చూసామండి. పంపుతా ఉన్న రచయితలు పంపలేదా? మరి ఇప్పుడు ఏం చేద్దామని? సార్, మన వేణు గేల్ చదివారా? అయితే
అవి నాకు బాగా నచ్చాయండి. వాటిలో ఒకటి మన పత్రికలో. నాన్సెన్స్. మన పత్రికలో రాసేవాళ్ళు ఎవరో తెలుసా? గ్రేట్ రైటర్స్, ఊరు పేరు లేని వాళ్ళు కాదు. అవేం అక్కర్లేదు కానీ ఏ ఒక్కడి ప్రకటన వేయించండి. అలాగే సార్. ఏం కావాలి వేణు? ఊరు పేరు లేని నా గేయాల ఫైల్ తీసుకుందామని. తీసుకెళ్ళు. చూడు మిస్టర్ వేణు, రేపు సాయంత్రం మా ఇంట్లో పార్టీ ఉంది. నువ్వు వచ్చి సహాయం చేయాలి. అలాగనే. కూర్చోండి ప్లీజ్. నమస్కారం అండి. నమస్కారం, కూర్చోండి. హలో సార్. నమస్తే. 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 నమస్కారం. నమస్కారం ప్రసాద్ గారు. ఈ రోజు కవి సమ్మేళనం ఏర్పాటు చేశారట. స్పెషల్ గా అందుకే వచ్చాను. అన్నట్టు ఈ వార్త మీ దాకా రాలేదా? అరే, ఊరంతా చెప్పుకుంటున్నారే. ఏమిటి? ఈ మధ్య నేను కవిత్వం రాస్తున్నా. ఓహో, అలాగా. ఆ? అయితే రండి. వారు యాక్టర్ రావు గారు. ఆహా. నటించడం మానేసి కవిత్వం మొదలెట్టారు. అదేం పర్లేదులేండి. వీరు వేటూరు సుందరరామూర్తి గారు, వారు ఆరుద్ర గారు. వేణు, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? ప్రసాద్ గారు రమ్మంటే వచ్చాను. ఆయనకు నీకు పరిచయం ఉందా? నేను వారి దగ్గర అటెండర్గా పనిచేస్తున్నాను. మరి నువ్వెక్కడ? నేను ఆయన ఆయన హలో, నమస్తే లలితా ప్రసాద్ గారు. నమస్తే, పదండి. లలిత, ఓకే? నీకు కావలసిన వాళ్ళంతా వచ్చినట్టేగా? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. వేణు, అరేంజ్మెంట్స్ అన్ని త్వరగా చూడు. కమన్ లలిత. ఏమిటి మీకు ఆ పిచ్చి పట్టుకుందా? మీ కవులు రాసిన నాటకాలు వేసి వేసి చివరికి ఈ జబ్బు నాకు అంటుకుంది. అంటుకుందా? జబ్బుకు సరి అయిన ప్రాస సబ్బు. సబ్బు కొనుక్కోండి. అంచప్రాస. అందుకేనండి మిమ్మల్ని ఆరుద్ర అన్నారు. లలిత, అటెండర్ అతను ఉండగా నువ్వెందుకు? ఆరుద్ర గారు, ఓ కవిత చెప్పండి. కవిత కవిత కోసమే నేను పుట్టాను, క్రాంతి కోసమే కలం పట్టాను. కవిత కోసమే నేను పుట్టాను, క్రాంతి కోసమే కలం పట్టాను. ఎండ మావులు చెరిపి పండు వెన్నెల నిలిపి గుండెవాకిలి తలుపు తట్టాను. కవిత కోసమే నేను పుట్టాను. పడతిని పెద్వి పడతిని పెద్వి తేనెలు పానకములు పలతి నిను చూడవచ్చును పూనకములు. వాన వాన కాదు ఉండండి చెప్తాను. కవిజీ సుందరమూర్తి గారు, ఓ మంచిగా ఏం చదవండి. నెలవంక నిదురించు నెలత పెదవులపైని అలవోక నగవు వెన్నెలలు విరిసిన వేళ తలపు టంగీలలో వలపు దారపు పోగు. తలపు టంగీలలో వలపు దారపు పోగు. బాగుంది. త్రుంచి నేనందింతునా పులుగునై మించి ఆనందింతునా. వలపు కోయిలలు పాడే వసంతం నీ సొంతం, మల్లెల మంటలు రేగిన గ్రీష్మం నా గీతం, పున్నమి పూవై నవ్విన వెన్నెల మీ ఆనందం, ఆ వెన్నెలతో చితిరగిలించిన కన్నులు నా సంగీతం. ఆపేసేవేం బాబు, బాగుంది, ఆలపించు. కంగ్రాచులేషన్స్. బాగుంది, చాలా బాగుంది. అచ్చట పుట్టిన చిగురు కొమ్మైన చేవ అన్నట్టు మీ ఇంట్లో పనిచేసే వాళ్ళు కూడా కవిత్వం చెబుతున్నారంటే రియల్లీ మార్వెలస్. ఆరుద్ర గారు, మీకు తెలియదేమో, మా ఇంట్లో కుక్కలు కూడా కవిత్వం చెబుతాయి. సార్, లాగడతాం మనం చేసిన విషయం ఏది చేసినారు సార్? ఏంట్రా? అదే మా ఏణుబాబు రాసిన పాటలు అచ్చయించమని తమను కోరినాను కదా, అవి కనుక తమరు అచ్చయించేస్తే తమరు సచ్చిదాకా 2 పూట్ల కాణి పుచ్చుకోకుండా స్పెషల్ మాత్రమే చేసేస్తాం సార్. ఏడ్చావు. అందమైన ఆడపిల్లకి
ఎవరు లేరు చెప్పింది. అందమైన ఆడపిల్లకి ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టినా అందమో చందమను కవిత్వము పై చోట పెట్టరా నీ మొఖం. అలా కొట్టుపారైపోయింది సార్. ఆ పాట చాలా మంచి సార్. నీ మొహం అలాంటి చెత్త రోజుకి 1000 రాస్తాను నేను. సార్ అది సరిగానే ఏమన్నా కొత్త పెట్టలు దిగినాయి ఏంటి? పిట్టల సంగతి మాకేడు తెలుస్తుంది సార్. ఒరేయ్ 4 గుమ్మాలు ఎక్కి దిగేవాడివి 4 తల తడిగేవాడివి నీకు తెలియకపోతే ఎవడ తెలుస్తుందిరా? క్రాపింగ్ లో బట్ట తల్ల తడిన అలవాటే కానీ జడలు తడిన అలవాటు మనకు లేదు సార్. పతివ్రత కూడా చెప్పగా ఒరే నీళ్ళటోడు చాలా మందిని చూశాను 10 రూపాయలు ఇస్తే నానగడ్డి కడుతారు. ఒరే నీ కష్టం ఉంచుకోలేరా? పిట్ట అయితే ఉన్నది కానీ కొంచెం రేటు పెచ్చవుద్ది. సంవత్సరాల పిల్ల చదువుకుంటున్నది. కోనసీమ కొబ్బరి ముక్క చూస్తేనే కొరికి తినేకుద్దారు. అబ్బా మరి ఊరించకరా. ఇదిగా రాత్రి ప్రసక తీసుకొచ్చి కుదరదు. 6 కేసుతో అదే తిరకాసు. మనమే పోవాలి. వాడు కాంపోజులు రాదు. మరి ఎవరన్నా చూస్తే చూడకుండా ఏసీరో ముసుగేసుకు వెళ్ళిపోవడమే. పోలీసులు బెడదా ఉండదు, రౌడీలు తీసుకోండు. అబ్బాబ్బాబ్బాబ్బా ఏం బుర్ర అనేది. ప్యారిస్ లో పుట్టవలసి చూడు పెద్దవాళ్ళలో పుట్టావు. దానికే ఉందండి. ఏమిటి? నీతో కొన్ని విషయాలు చెప్పాలని వచ్చాను. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసులేదు. ఆనందంగా సాగిపోతున్న నీ జీవితంలో మళ్ళీ ఒక పీడకల్లా ప్రవేశించాలని బాధపడుతున్నావు. ఏనాడో నీ హృదయంలో నుంచి విసిరేయబడ్డ నన్ను ఇక్కడి నుంచి కూడా శాశ్వతంగా వెళ్ళిపోమని చెప్పడానికి వచ్చావు, అంతేనా? కాదు, నేను ప్రేమించిన హృదయం నా కళ్ళ ముందే రోధిస్తూ ఉంటే, నా దురదృష్టాన్ని గుర్తు చేస్తూ నా గుండెల్ని పెండేస్తూ ఉంటే, ఆ నరకం కళ్ళారా చూడలేక గట్టిగా ఏడవలేక నాలో నేనే కుమిలిపోతున్నాను. గతానికి సమాధి కట్టి నా గుండెలను పగలకొట్టి నీ సుఖం నువ్వు చూసుకుంది. ఇంకా నీకు నేను నా ప్రేమ గుర్తున్నాయంటే నమ్మంటావా లలిత? ప్రేమ అనేది పుట్టుమచ్చ లాంటిది. అది శరీరంతో కలిసి కాలిపోవాల్సిందే తప్ప మధ్యలో మాసిపోదు వేణు. అదే నిజమైతే నువ్వు నా ప్రేమను కాదని ఈ పెళ్లి ఎందుకు చేసుకున్నావు? ఐశ్వర్యానికి ఆశపడేగా అని నువ్వు అనుకుంటున్నావు కదా. కాదని నువ్వు మనస్ఫూర్తిగా చెప్పగలవా? వేణు, డబ్బు కాసుపడేదాన్నైతే నిన్నెందుకు ప్రేమిస్తాను? సెలవుల్లో మన విషయం మా నాన్నగారికి చెప్పి మన పెళ్లి కొప్పించాలనుకున్నాను. కానీ విధి వైపరీత్యం వల్ల వ్యాపారంలో దెబ్బతిని నాన్నగారు దివాలా తీశారు. మానసికంగా కృంగిపోయారు. పక్షవాతంతో మంచం పట్టారు. ఒక పక్కన పెళ్లి కావాల్సిన అవిటి చెల్లెలు, మరో పక్కన చదువుకుంటున్న తమ్ముళ్ళు. బాధ్యతల కోసం ప్రేమని బలి చేసుకున్నాను. మా కుటుంబం కోసం ఆయన్ని పెళ్లి చేసుకున్నాను. మనసు ఒక చోట, మను ఒక చోట. ఆనాటి నుంచి ఆత్మ సంకర్షణతో నలిగిపోతూ చిత్రవద అనుభవిస్తున్నాను. వేణు, ఈ సమాజంలో స్త్రీకి పెళ్లి చేసుకోవడానికి, పిల్లల్ని కనడానికి ఉన్న స్వేచ్ఛ ప్రేమించడానికి లేదు వేణు, లేదు. లలిత, ప్రేమించడమే నేరం అయితే ఆ నేరం నాది. అందుకు శిక్ష నేను అనుభవిస్తాను. నువ్వెక్కడున్నా సుఖంగా సంతోషంగా ఉండాలనితే నా కోరిక. మళ్ళీ ఈ జన్మలో నేను నా ముఖం నీకు చూపించాలి. మనసు ఒక చోట, మను ఒక చోట. ఎంతకాలం ఆడతావు ఈ నాటకం? ముందు నా డబ్బులు ఇచ్చి కదా. డబ్బు లేదేమీ లేదు. ఏమన్నా తీసినారు పీనుగా? నా డబ్బే పోతే నీ ప్రాణం తీసేస్తాను. ఇవ్వు నా డబ్బు. నా డబ్బులేవు. పోలీస్! నన్ను రక్షించండి. నన్ను రక్షించండి. ఎవరు? ఎవరు? నువ్వా? మీరా? సార్, ఇటెవరైనా అమ్మాయి పరిగెత్తుకొచ్చిందా సార్? అమ్మాయా? లేదే.
మరి ఈ అమ్మాయి ఎవరు సార్? ఈ అమ్మాయి నా భార్య. క్షమించండి. నీ పేరు? మల్లిక. మల్లె తెలుపు, మల్లె మనసు తెలుపు. వెలకు నలిగే మల్లికకు, వెలలేని మల్లికకు ఎంత దూరం. కనకమా 200 ఒప్పించేసరికి తల ప్రాణం పోకొచ్చేస్తున్నా సార్. ఏంటి 200? టీపోసారు కనుక్కున్నారండి. 5 క్లాస్ మడిసి వాటికి పరకు వచ్చేది సొమ్మిచ్చేది. అక్కలేదు. గది మాగతాను. లెక్క చూసుకో, తేడా మోసం కాదు. సోడా కొత్త సేరాది తీసేయండి సార్. అదే నేను చూసుకుంటా, వెళ్ళరా నువ్వు. పేరేమిటన్నావు? కనకాలు. కళ్ళలో కళ్ళెట్లేదు. ఏదైనా మామూలు నీలాంటి వాళ్ళకి వెమ్మున్నాయి. అరడం చేశాడా? 1-2 కాదు. రౌడీ గారు, మీ మామూలు ఎంతండి? బుడ్డి ఖర్చుకు 10, బడ్డీ ఖర్చుకు 10, గస్తీ ఖర్చుకు 10, జబర్దస్తీ ఖర్చుకు 10, మొత్తం 40 రూపాయలు. మొత్తం 40. ఇది లెక్క చూసుకోండి, తేడా మోసం కాదు. కనకం, ఈ కళలో కళ్ళెట్టు. రెడీయా? వీడెవడు? సూదిలో దారాన్ని, సందులో బేరాన్ని. అర్జెంటు. ఎక్కడికి? ఎక్కడికేంటి? అవతల 100 రూపాయలు అడ్వాన్స్ తీసుకుని ప్యాసింజర్ రెడీగా ఉన్నాడు. ఇదిగో ఇదిగో కనకం, కనకం, నీకు న్యాయంగా ఉందా? మా అమ్మ నాకు తెలియకుండానే అడ్వాన్స్ బుక్ చేసుకుని ఉంటుంది. మీరు మరొకసారి రండి. వాణ్ణే మరోసారి అన్న మనం బాగా నువ్వు. అదే కుదరదు. సారు మన పెద్ద మనుషులకు ఎందుకు తగువ మున్సిపాలిటీ వాళ్ళతో డబ్బులు ఇచ్చింది. రామదాసు, నువ్వు చేసేది నాకు మధ్య కదా. సారు అవతల అందమైన ఆడపిల్ల 100 కాబట్టి 7 ఖర్చు అవుతాయి. అప్పుడే కదా మరి అందం సందం. నాయన కనకమా, నీకు మట్టిగా చిన్న చిన్న విషయాలు కూడా తెలవు. తలుపేసేసుకుంటే ఎవరు రాకుండా ఉంటారు కదా. ఇంకేముంటే తలుపు పోలీసులే వచ్చేస్తున్నారు. మరి వాళ్ళు వచ్చారంటే మా చెడ్డ మానభంగం అయిపోద్ది. మరి ఇప్పుడు ఏంటి దారి? ఈ యువతలు గోడ ఉంది, ఎత్తుగా ఉంటే మొక్కలు పెట్టి ఉంటుంది. రూపాయి రూపాయా గోడ పట్టేయండి. కనకమా, ఈ పిస్మారోడి చేత కాస్త డబ్బులు వదిలిస్తున్నామని ఇలా నాటకం ఆడించాను. ఇంకా జన్మలో నిన్ను ఇలాంటి నాటకాలు ఇరికించను. నేనేదో సరే నువ్వు ఒప్పుకున్నాక ముట్టుకుంటాను. అక్కాయ్ నువ్వు ఎక్కడున్నావా? పద. ఈవేళ మనకు భలే బేరం కుదిరింది. చూడు, ఎరువుల వ్యాపారంలో ఎక్కి తొక్కి సంపాదించేశాడు. ఆ డబ్బంతా ఎక్కడ పెట్టుకోవాలో ఏమి చేయాలో తెలియక కింద మీద పడిపోతుంటే నేనే పట్టుకొచ్చా. 1 గంట 1000 రూపాయలు పారేస్తాడు. చూడు, ఇంకెప్పుడు ఏం బేరాలు తీసుకురాకు. అదేంటమ్మా, నువ్వే సొంతంగా బిజినెస్ పెట్టుకుంటావా? కాదు, నాకు ఆ జీవితమే వద్దనుకుంటున్నా. మరైతే ఊళ్ళో జనం అంతా అయిపోతారమ్మా. ముఖ్యంగా నా నోటికాడు కూడి పడిపోద్దే. చూడమ్మా, నీ నోటంట కళ్ళలో కూడా అలాంటి మాటలు రాకూడదమ్మా. మా అమ్మ కాదు, ఆ అసాం దగ్గర 100 రూపాయలు భజన పుచ్చుకున్నానే. పుచ్చుకుంటే ఇంకెవరైనా తీసుకెళ్ళు. ఆ చచ్చినోడు నువ్వే కావాలంటున్నాడే. అయినా కాకపోయినా ఉండి ఇలా చెడిపోయేట్రా అమ్మడు. మా అమ్మ కాదు, మా తల్లి కాదు, నా చెట్టు తల్లి కాదు. చెప్పానుగా, వెళ్ళి కనిచేయి.
వెళ్ళిపోతాను కానీ వెళ్ళిపోతాను అనుకుంటున్నావా? కాళ్ళు చేతులు కట్టి మరీ తీసుకెళ్తా. ఎందుకు రాలే? ఎందుక ఎందుకు ఏంటి సరిపోయినదా లేక ఒంటికి పుల్లుగా కోటింగ్ ఇచ్చిమంటావా? ఈ చేయి సంగతి తెలుసు కదా. ఆడగినా మల్లిక ఆడికి వేసి నాకు అర్థమైపోనది. నీ విషయమే నాకు బోధపడలేదు. నువ్వెవరి కోసం ఎదురు చూస్తున్నట్టుకుంది. అబ్బే అదే లేదు. ఆ సిగ్గు ఆ బెదురు చూపులే చెప్పేస్తా. నేను ప్రేమలో పడ్డావని. అయినా ప్రేమించుకోవడం ఏ సిగ్గుమాలిన పని కాదు మల్లిక. ఎవరో చెప్పి ఈ జిల్లా మొత్తంలో ఏ గల్లీలో ఉన్నా తీసుకొచ్చి నీకు గొప్ప చెప్పేస్తా. ఆయన ఒక మహాకవి. మహాకవి? ఈ జిల్లా మొత్తంలో నేను ఎరగని మహాకవి ఎవరబ్బా? పేరేం పేరు? వేణు. వేణువా? అంటే ఆ గుండీలు లేని కోటు మాసిపోయిన గడ్డం. అది మా గురువే. నువ్వేమి చింతపాటు చెల్లెమ్మా. తీసుకొచ్చి ఒప్ప చెప్పి పూసి నాది. కానీ నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళిపోమ్మా. మళ్ళీ పోకిరి ఎదవలంతా చేరి పోజులు కొడతారు. నా కొళ్ళు మండిపోయి వాళ్ళందరికీ మద్రాసు ఎత్తే మన దగ్గర ఉన్న ఆయిల్ అంతా ఖర్చు అయిపోతాయి. నువ్వు వెళ్ళిపోమ్మా. నువ్వు వెళ్ళిపో. వస్తానన్నయ్య. ఏమిటి తడిబట్లు మీరు? కర్మ నాయన, కర్మ చేసి వస్తున్నాం. ఆ కర్మే. ఏ కర్మ చేయాల్సిన కర్మ నీకు లేకపోయినా ఆ తల్లి కడుపును పుట్టినందుకు మాకు తప్పుతుందా కర్మ? బతుకుండగా మహా ఉద్ధరించి చచ్చినట్టు చచ్చిందరా ఏడుస్తున్నాడు. వీడి కోసం ఏడ్చి ఏడ్చి ఆమె చచ్చింది. ఇక వీడు చచ్చినట్టే మన లెక్కలో. ఇక నేను ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేదు. ఇక్కడ తినే ప్రతి ముద్ద నా గుండెల్లో బరువైపోతుంది. నేను కన్న తల్లిన సంగతే వాళ్ళు మర్చిపోయారు. ఇక నా వల్ల కాదు బాబు, నన్ను తీసుకెళ్ళు. పంకజం, నీ చేత ఓనమాలు దిద్దించుకుని ఇందులో మేమంతా మహా విధ్వంసం అయ్యాం. నీ చేత్తోనే మావాడికి కూడా అక్షాభ్యాసం చేయించు. తాగు. నా చేత్తో వేస్తే ఇంత మట్టుకు ఎవరూ కాదనలేదు. ఇది నాకు అవమానం కాదు. మరి గాజులు చేతి వేస్తే గడమే తాగొచ్చే. రై, ఆడవాళ్ళని అవమానించడం కవిలక్షణం కాదురా. రై, తాగరా, మజా తెలుస్తుంది, స్వర్గం కనిపిస్తుంది, బాధల్ని మరిపిస్తుంది. ఒట్టి జడభర్తుల్లాగున్నాడే. కళ్ళ ముందు ఇంత లైఫ్ ఉంటే కళ్ళు మూసి కూర్చుంటాడా ఆవిడైనా? అసలు ఆ పేషెంట్ రా, పంపములు పోయినట్టు ఆమె చచ్చిపోయినట్టును. తాగరా అంటే రాగానే కొట్టేస్తున్నారే. అంటే ఇంతకు ముందు బాగా తాగేవాడు అన్నమాట. తాగాను, కలలెన్నో కన్నాను, కవితలే రాశాను, కలలు కళ్ళలు కాగా కన్నీళ్ళే తాగాను. వండర్ఫుల్, వండర్ఫుల్, వండర్ఫుల్. మీ మిత్రుడు కవిత్వం కూడా చెప్తాడా? వాడి బుర్ర నిండా గేయాలు పాటలే. ఏం బ్రదర్, ఎలా ఉంది మధు మజ? మధు మత్తను చెప్పుట మాయమాట, బాధ మరపించునన్నది పాత పాట. మనసు కలిగిన వారికి మత్తు గాని, మనసు విరిగిన వారికి మధు ఏలా.
ఎక్కడికి? నా బిడ్డకు జ్వరంగా ఉంది, ఏడుస్తున్నాడు. వెధ పుట్టినప్పుడే ఏడ్చాడు, వాడు ఏడుస్తూనే ఉంటాడు. నువ్వు వచ్చి మమ్మల్ని నవ్వించు. తీసుకో. ఏమండి కవి గారు, కవి గారు, కవి గారు ఎవడా కవి? మీరే మీరే కవి. నేను కవినా? నన్ను అలా పిలిచి అవమానించేదెవరు? ఓ మల్లిక. అవును నేనే. రండి. మల్లిక, ఆ, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నా ఇంటికి. ఓ నీకు ఇల్లు కూడా ఉందా? నాకంటే నువ్వే చాలా మేలు. అందుకే నేనంటే నీకు జాలి, కానీ నీ జాలి నాకు అక్కర్లేదు. మళ్ళీ అన్నం పెడతానంట, అవునా? నిజానికి ఈరోజు నాకు ఆకలిగా లేదు. ఆకలినంతా తాగేశాను. కలలను కడగళ్లను భస్మం చేసి సొరలో కలిపి శుక్రాచార్యుల్లా తాగేశాను. అందులో మునిగిపోయాను, అందుకే తేలిపోతున్నా. అందుకే లోపలికి రమ్మంటున్నాను. కాస్త విశ్రాంతి తీసుకుందరు కానీ కొంచెం సర్దుకున్న తర్వాత వెళ్ళొచ్చు. కాదు, నేను వెళ్ళిపోతేనే అన్నీ సర్దుకుంటాయి. ఎందుకలా అంటారు? మీరు 4 కాలాల పాటు ఉండాలి. రండి. ఎందుకు ఉండాలి? ఉద్యోగం కాస్త పోయింది, నాన్న వాళ్ళు ఎవ్వరూ లేరు. ఉన్న అమ్మ ఒక్కటి నా కోసం ఎదురు చూసి చూసి వెళ్ళిపోయి నేను వెళ్ళిపోతా. అంత మాట అనకండి. మీరు మీ కవిత్వము ఈ ప్రపంచానికి ఎంతో అవసరం. ఈ ప్రపంచానికి ఎవరితోనూ అవసరం లేదు, దేంతోనూ పని లేదు. మల్లిక, ఈ ప్రపంచం నా కవిత్వానికి ఎంత వెలకట్టిందో నీకు తెలుసా? 1 రూపాయి చిత్తు కాగితాలకి ఇచ్చే విలువ. ప్రపంచానికి కాకపోయినా నాలాంటి వాళ్ళు ఎవరికైనా మీరు అవసరం. నీలాంటి వాళ్ళు ఇంకెవరున్నారు? లలిత లేదు. లలిత నీకెలా తెలుసు? ఆమె పేరు మీ ఫైల్లో చూశాను. ఒకప్పుడు ఆమె నా హృదయంలో ఉండేది, ఇప్పుడు ఎగిరిపోయింది. రంగురంగుల ఈ ప్రపంచాన్ని చూసి ఈ భోగభాగ్యాలకు భ్రమిసి నన్ను, నా హృదయాన్ని శూన్యం చేసి ఎగిరిపోయి. ఎంత దురదృష్టవంతురాలు. నీ ఉద్దేశం? మీ హృదయంలో చోటు దొరకడం అదృష్టంగా భావిస్తాను. మల్లిక, నువ్వు వద్దు మల్లిక, వద్దు. నన్ను ప్రేమిస్తే మిగిలేది నిరాశలో నిట్టూర్పులే. ఆ నిట్టూర్పుల వేడిలో మల్లిక మాడిపోతుంది. వద్దు. మల్లెలు విరగపూసేది వేసవిలోనే. రండి. ఇచ్చి మల్లిక, పందిరనుకుని అల్లుకుపోతున్నావు. ఏమైపోతావో ఏమండి? కనకం, కనకం. ఏంటి మల్లిక? కనకం, ఆయన విశ్రాంతి తీసుకొని నువ్వు వెళ్ళు. మల్లిక, నీకు నా హృదయంలో చోటు కావాలా? శూన్యంలో చోటు ఉంటుందా? ఉంటే తీసుకో, తీసుకో.
మల్లిక, నిజంగా నీ హృదయం మల్లికూవే. యువ కవి దారుణ మరణం. నిన్న రాత్రి రైలు కింద పడి ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. శవం ఎవరూ గుర్తుపట్టలేని స్థితిలో ఉంది. అతని జేబులో దొరికిన డైరీ ఆధారంగా అతను యువ కవి వేణు అని నిర్ధారణ అయింది. ఏంటి ఆరోగ్యం బాగాలేదా? ఏమన్నయ్యా? ఆత్మహత్య చేసుకున్నారా? ఆవిడ్ని లోపలికి పంపించు. మిమ్మల్ని లోపలికి రమ్మంటున్నారండి. ఎవరు నువ్వు? నా పేరు మల్లిక. ఎక్కడి నుంచి వచ్చావు? కోవిల బీచ్ నుంచి. ఆ ఫైల్ నీకు ఎలా దొరికింది? నా అదృష్టం కొద్ది. నేను అడిగేది నీ అదృష్టం గురించి కాదు. వేణుకు నీకు ఏం సంబంధం? కవికి అభిమానికి ఉన్న అనుబంధం. అంతేనా? అంతేకాదు, భగవంతుడికి భక్తురాలికి గల సంబంధం. ఆ ఆరాధనా భావంతోనే ఈ గేయాన్ని అచ్చువేయించాలని తీసుకొచ్చాను. ఆ గేయాలు నీకు బాగా నచ్చాయి అనుకుంటాను. నాకే కాదు, హృదయం ఉన్న ప్రతి వ్యక్తికి నచ్చుతాయి. ఆ గేయాల్లో నీకేం కనిపించింది? చదివిన తర్వాత ఏమనిపించింది? ప్రతి అక్షరంలోనూ దురదృష్టవంతురాలైన ఓ దేవతామూర్తి కనిపించింది. ఒక స్త్రీ మగవాడి జీవితంలో ఎంత కల్లోలాన్ని సృష్టించగలదో కనిపించింది. సరే, 1000 రూపాయలు ఇస్తాను. ఆ ఫైల్ ఇచ్చే. అమ్మడానికి కాదు నేను దీన్ని తెచ్చింది. పోనీ 2000, 3000, 30,000 సరే. 30 లక్షలు ఇచ్చిన అమ్మను. ఏ అన్ని అమ్ముకున్న దానివి
ఈ ఫైల్ అమ్మడానికి అభిమానం అడ్డొచ్చిందా? నేను శరీరాన్ని అమ్ముకున్నాను, ప్రేమను అమ్ముకోలేదు. ఏమిటి నువ్వు అంటున్నది? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసు. ఈ గేయాలకు వెనక ఉన్న గాయాలకు కారకురాలు, ఈ కవిత్వానికి చైతన్యం కలిగించిన అదృష్టవంతురాలు ఆ లలిత మీరేనని నాకు తెలుసు. ఇంకొకరైతే వీటిని గురించి ఇంతగా అడగరు, ఆందోళన పడరు. ఇదంతా తెలిసే నువ్వు ఈ ఫైల్ ఇక్కడ తీసుకొచ్చావంటే నీ మనసులు కలత పెట్టడానికి, నీ కాపురంలో చిచ్చు పెట్టడానికి మాత్రం కాదు. ఆయన పోయిన ఆయన కవితా హృదయం ఇంకా బ్రతికే ఉందని, తెలుగులో కూడా మంచి కవిత్వం ఉందని ప్రజలకు తెలియపరచడానికి నేను వీటిని తీసుకొచ్చాను. ఏమిటది? ఏం జరిగింది? ఏం లేదండి, ఏం లేదు. కొన్ని నిజాలు దాస్తే దాగం. అంకితం నా గుండెను రగిలించి, నా కవితను కదిలించి అక్షర రూపం ఇచ్చిన లలితకు, వేణు. నా పేరు మల్లిక. వీటిని నచ్చువేయించాలని తీసుకొచ్చాను. ఐసి. అదేమిటి? నాకున్న ఆస్తి, నా సర్వస్వం ఇదే. ఇంతకన్నా ఎక్కువ ఇచ్చుకోలేను. ఇవి తీసుకుని ఆ గేయాలు నచ్చువేయించండి. జీవితంలో నాకు మిగిలిన కోరిక ఏదొక్కటే. మీరు చేసే ఉపకారానికి నా జీవితాంతం నేను మీకు రుణపడి ఉంటాను. అలాగే. అయిపోయా? నిజం బాబు, ఆ మల్లెపూ అవుట్ ఆఫ్ స్టాక్. నిన్నగాక మనం కొత్త ఎడిషన్ వేశారు, అప్పుడే అయిపోయాటయ్యా. ర్యాకులో అమ్మడానికి స్టాక్ దాచి ఉంటాం. ఆ ఏడుపుదా ఎడవరాదు. రేపటి లోపల పుస్తకాలు షాపులో పెట్టావా? సరే, లేదా నీ షాపులో వేపేస్తాను, జాగ్రత్త. మిస్టర్, ఇంకా అదే షాక్ లో ఉన్నాడు. ఆ ట్రీట్మెంటే కంటిన్యూ చేయి. ఒకవేళ మాట్లాడితే మాత్రం వెంటనే వచ్చి నాతో చెప్పు. సార్ మరండి, ఎవరయ్యా మీరు? మేము వేణుకి తోడబుట్టిన వాళ్ళమండి. అవునండి, వేణుకి అన్నయ్యలమండి. ఏం పని మీద వచ్చారు? తమ్ముడు నువ్వు చెప్ప. నువ్వే చెప్పేదేదో త్వరగా చెప్పండి, లేదా బయటపండి. చెప్తామండి, చెప్తాం. మా వేణు ఉన్నాడా అండి? వాడిని నేను చదివించాను, పెంచాను, పెద్ద చేశాను. అవునండి, వాడి రోజంతట వాడవడానికి కారణం మేమిద్దరమేనండి. అసలు విషయం ఏమిటో చెప్పండి. వేణు పోయాడు కదండి, మరి అతని తర్వాత వారసులం మేమే కదండి. మరి వాడి పుస్తకాలు అవి మాకే చెందుతాయి కదండి. వాడి పుస్తకాలు అమ్మి తమరు లాభాలు సంపాదిస్తున్నారు కదండి. చట్ట ప్రకారం మరి ఆ లాభాల్లో మాకు కూడా వాటా ఉండాలి కదండి. ఎరా తమ్ముడు? అవును సార్, మరి మేమంత ఆశపోతులం కాదనుకోండి. తమరు అంత ఇస్తే అంతే తీసుకుంటామండి, సర్దుబాటు చేసుకుంటామండి. కదరా అన్నయ్య? అంతేనండి, అంతే. అసలు మీరెవరో నాకు తెలియదు. ఇప్పుడు కదండి చెప్పే. మీరు చెబితే నేను నమ్మాలా? అదిగాక వేణు గేయాలు పాటలు మీరు తీసుకొచ్చి నాకు ఇవ్వలేదు. అందుకని మీకు ఒక్క పైసా ఇవ్వాల్సిన అవసరం లేదు. Get out! ప్రణయ రసపానములో పరవశించి ఉన్న వేళ ప్రతిసారి నువ్వు అడుగుతావు బదులులేని ప్రశ్న నన్ను. చెప్పకుంటే నువ్వేమో అలుగుతావు, చెబితే నీ కౌగిటనే నలుగుతాను. అబద్ధం చెప్పలేను, నువ్వు అందమైన దాని, నిజమని చెప్పలేను. మల్లెపువ్వు. అవును, మల్లెపువ్వే. వసంతం, నీ కన్నులు నా స్వప్నం నువ్వే. నడిచొచ్చిన కళ. ఇవన్నీ నేను రాశాను, ఇవన్నీ నావే, నేను రాసినవే. డాక్టర్, ఈ పుస్తకం చూశారా? ఇది నేనే రాశాను.
ఈ గేయాలన్నీ నావే. చూడండి డాక్టర్. ఆల్ రైట్, నువ్వే రాసావు అనుకుందాం. నీ పేరు? వేణు డాక్టర్. చూడండి, రచన వేణు. పుస్తకం మీద ఉంది కనుక అది నీ పేరు అవుతుందా? డాక్టర్, నా పేరు వేణి. నా మాట నమ్మండి, ఈ గేయాలన్నీ నావే. డాక్టర్, ఇన్నాళ్ళు చీకట్లో ఉన్న నా కవితను ఎవరో వెలుగులో తీసుకొచ్చారు. ఈ పాటికి ప్రతి నోట నా కవిత పలుకుతూనే ఉంటుంది. నన్ను వెళ్ళి ఆనందాన్ని పంచుకురండి. మిస్టర్, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నీకు ఇంకా రెస్ట్ కావాలి. అక్కర్లేదు డాక్టర్, నాకు రెస్ట్ అక్కర్లేదు. నేను బాగానే ఉన్నాను డాక్టర్. డాక్టర్ 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 ప్లీజ్ డాక్టర్. బాయ్, తను జాగ్రత్తగా చూస్తూ ఉండు. నర్స్, ఇది మెంటల్ కేసు. ఇతనెవరో వేణు అభిమానిలాగా ఉన్నాడు. వేణు చనిపోయాడని తెలియగానే మతి చెల్లించినట్టుంది. జాగ్రత్తగా చూస్తూ ఉండండి. నేను మెంటల్ హాస్పిటల్కి ఫోన్ చేసి డాక్టర్ రామదాస్ని పిలిపిస్తాను. ఇవాళ వేణు కవిత్వానికి మార్కెట్లో ఎంత విలువ ఉందో మీకు తెలియంది కాదు. తెలుసు కనుకనే 5,000 ఇస్తానంటున్నాను. 5,000 అంటే తక్కువేం కాదు. అవునో కాదో వ్యాపార ధర్మం బాగా తెలిసిన మీకు తెలుసు, నాకు తెలుసు. చూడండి, వడ్డించిందంతా మేము అరగిస్తాం, ఆకులు మాత్రం మీరు నాకండి అన్నట్టుంది మీ బేరం. పోనీ మీ బేరం చెప్పండి, ఎంత కమ్ముతారు? బంగారు గుడ్డు పెట్టే బాతును ఎవరైనా అమ్ముకుంటారో చెప్పండి. ఇవి వేణు ఆఖరి దశలో రాసిన అమూల్య కవితలు. అతని రచనలో ఆణిముచ్చారు. ఇంతవరకు ఏ పబ్లిషర్ కన్ను వీటి మీద పడలేదు. అందుకని సగం వాట ఇచ్చేది. సగం మాట? ఇంపాసిబుల్. మరీ అంత దురాశ పనికిరాదు. నా పేరు బైరాగండి, త్యాగి కాదు. వస్తాను. ఆగండి ఆగండి, ఆఖరి మాటగా చెబుతున్నాను. 4వ వంతు వాటా ఇస్తాను. అది వేణు కవిత మీద ఉన్న అభిమానం కొద్దీ. నేను వేణు మీద ఉన్న అభిమానంతో ఒప్పుకుంటున్నాను. అంతకంటే ముఖ్యం, ఈ బైరాగి మొదటి బేరంలోనే మీతో పేచి పడ్డాడపించుకోవడం ఇష్టం లేక. కలపండి. మహాజనులారా, అక్కలారా, అయ్యలారా, ఆవకాయ చెక్కలారా, అరటి పండు తొక్కలారా, వినండి. మీ ఓటు నాకే వేయండి, నన్నే గెలిపించండి. ఆ తర్వాత మళ్ళా 5 ఏళ్ల వరకు మీ మొహం చూడనని మీ మీదే ప్రమాణం చేస్తున్నాను. బతికే ఉన్నాడా? పిచ్చాసుపత్రిలోనా? నేను చెప్పినట్టు చేస్తే మీకు 5 పైసల వాటా ఇస్తాను. మహానుభావుడు కదరా అన్నయ్య. నిజమేరా తమ్ముడు. చూడండి, మీరు వేణుని గుర్తుపట్టగలరా? భలేవారండి, మా వేణుని మేం గుర్తుపట్టలేమా? ఎంత చెడ్డ వాడు మా సొంత తమ్ముడండి. కావచ్చు, కానీ మీరు వేణుని గుర్తుపట్టకూడదు. ఆ షరతుల మీదే 5 పైసల వాటా. 5 అంటున్నారు? 80 పైసలు. ఏమండి, బెధవ 5 పైసల కోసం మా సొంత తమ్ముడిని మేము గుర్తుపట్టకుండా ఉండాలన్నమాట. అంటే మీ దృష్టిలో మేమంత అల్పులం అయిపోయామన్నమాట. అంటే మమ్మల్ని అంత కక్కుర్తి మనుషుల కింద తేల్చేశారన్నమాట. అంతేగా మరి. సార్, కనీసం 10 పైసలైనా లేకపోతే ఈ దుర్మార్గాన్ని మేము చేయలేమండి. కదరా అన్నయ్య? 10 పైసలా? నువ్వు తమ్ముడివి, నేను అన్నయ్యని. నా మాట చెల్లాలా, నీ మాట చెల్లాలా? నీ మాటే. అయితే 20. బాబు 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 10 అన్నాను. ఇదిగో 20 చేసుకోండి. స్కౌండ్రల్స్. సరే, 20 పైసలు ఇస్తాను. నాతో రండి. ఎక్కడికి సార్? పిచ్చాసుపత్రి. నేను పిచ్చివాడి కాదండి, నా మాట నమ్మండి ప్లీజ్. చూడు మిస్టర్, నువ్వు చెప్పిన వాళ్ళందరినీ పిలిపించాను. నువ్వే వేణు అని వాళ్ళు చెప్తే వెంటనే వదిలేస్తాను. ఓకే? ఓకే సార్, థ్యాంక్ యూ. ప్రసాద్ గారు, ఈ వ్యక్తి మీకు తెలుసా? ప్రసాద్ గారు, ఏమిటండి అలా చూస్తున్నారు? నేను వేణునండి, నన్ను గుర్తుపట్టలేదా? నేను మీ దగ్గర పనిచేశానండి. సారీ డాక్టర్, వేణు పోలికలైతే కొన్ని ఉన్నాయి కానీ ఇతను వేణు మాత్రం కాడు. వైరాగి, ప్రసాద్ గారు నా మీద ఈర్చుకుద్దేలా చెప్పుంటారు, కానీ నువ్వు నా స్నేహితుడివి. ప్రపంచంలో ధనాన్ని నమ్మున్న స్నేహం ఒకటే. వైరాగి, నువ్వే నిజం చెప్పు. నేను నీతో పాటు చదువుకున్నాను, నీ రూమ్లోనే కొన్నాళ్ళ పాటు తలదాచుకున్నాను. వైరాగి, నీకంటే నా గురించి ఎవరికి ఎక్కువ తెలుస్తుంది? చెప్పు, నిజం చెప్పు వైరాగి. భేష్, నువ్వు నా మిత్రులా ఎంత అద్భుతంగా నటించినా, ఎన్ని కాకమకథలు చెప్పినా నా మిత్రుడు ద్రోహం చేయలేదు. ఆకారం ఒకేలాగున్నా కాకెక్కడా కోకిలెక్కడ. డాక్టర్ గారు, ఇతను వేణు కాడు, ఆ గొంతు కాదు. మా అన్నయ్యలు వస్తున్నారు. అన్నయ్య, చిన్నన్నయ్య, చూడండి, వీళ్ళు నేను పిచ్చివాడిని అంటున్నారు, నేను వేణునే కాదంటున్నారు. చెప్పండి అన్నయ్య, నేను వేణునని, మీ తమ్ముడని, మీ రక్తం పంచి పుట్టినవాడని చెప్పండి. వాళ్ళతో చెప్పండి అన్నయ్య. అన్నయ్య, సందేహించకండి. ఒక్క పూట అన్నం పెట్టమని కూడా నేను మిమ్మల్ని అడగను. నిజం చెప్పిన నీ నరకం నుంచి బయటపడేయండి. నేను మీ తమ్ముడని డాక్టర్ గారితో ఒక్క మాట చెప్పండి. జీవితాంతం మీకు రుణపడి ఉంటారు. చెప్పండి అన్నయ్య. అన్నయ్య
చెప్పేద్దామా? ఇద్దరం కలిసి చెప్పా. వీడు మా తమ్ముడు కాడండి. అయిపోయింది డాక్టర్. ఆఖరాశి కూడా తీరిపోయింది. రక్త సంబంధం కూడా డబ్బు కోసం అమ్ముడిపోయింది డాక్టర్. డాక్టర్, ఇదంతా చూస్తుంటే నాకు నిజంగా అనిపించకపోతుంది. నాకు నిజంగా అనిపించకపోతుంది. సాహితీ ప్రియులకు కళాభిమానులకు ఆహ్వానం. 9/5/75 బుధవారం సాయంత్రం 6 గంటలకు టౌన్ హాల్లో శ్రీ ప్రసాద్ గారి అధ్యక్షతన జరగనున్న మహాకవి వేణుగారి స్మారక సభకు తామెల్లరూ విచ్చేయవలసినదిగా ప్రార్థన. మాలిష్ రామదాస్ మాలిష్. రామదాసు, శ్రీ ఆంజనేయం ప్రసన్న. రామదాసు, నేను వేణుని. రామదాసు, నేను దయ్యాన్నే పోతాను కాదు. నా మాట నమ్ము. కావాలంటే నన్ను పట్టుకుని చూడు. చూడు. ఏం బాబు, బతికే ఉన్నావా? నువ్వు బతికే ఉన్నావా? అవును రామదాసు. ఈ ఆలపొద్దుటే ఏ తల్లి మొఖం చూశానో ఈ చల్లటి విషయం నాకు తెలిసింది. అసలు ఏం జరిగింది బాబు ఈ పిచ్చి ఆసుపత్రిలో? ఎందుకున్నా? రామదాసు, అసలు ఏం జరిగిందంటే అంత పని జరిగిందా? ఓరు 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 ఏళ్ల తల్ల గండు పిల్లులు గొరగా డబ్బు కోసం ఎంత అన్యాయం చేస్తారా? చిచ్చి చిచ్చి చి. ఏను బాబు, ఈ రామదాసు ఉండగా నీకేం భయం లేదు. వాచ్మ్యాన్ వస్తున్నాడు, ఆడికి నేను మస్కా కొట్టేస్తాను. ఈలోగా నువ్వు చల్లగా జారుకు వెళ్ళిపో. నువ్వు వెళ్ళిపో. మాలిష్ రామదాస్. వేణు మీకు మహాకవే కావచ్చు, నాకు ప్రాణ స్నేహితుడు కూడానయ్యా. చదువుకునే రోజుల్లో కాలేజీ ఫీజు గట్రా నేనే కడుతుండేవాడి అయ్యా. ఏమండి, వేణుగారు మీకు బాగా తెలుసా? బాగా తెలియటం ఏంటండి, మేమిద్దరం ఒకే మంచంలో తిని కాదు కాదు ఒకే గంచంలో తిని ఒకే మంచంలో పడుకునేవాళ్ళం. అలాగా. సత్యం గారు, ఇలా రండి, ఇక్కడ కూర్చుంది. వస్తున్నా. ప్లీజ్ కొంచెం తప్పుకోండి. ప్లీజ్ కొంచెం తప్పుకోండి. నిజంగా వేణుగారి రచనలు ఆణిముత్యాలు సుమా. అదంతా మంచాలవేనయ్యా. నేనే సహాయం చేసి ఉండకపోతే ఆకలి దప్పులతో అతను అప్పుడే తెచ్చుండేవాడు. అదిగో టౌన్ హాల్ వచ్చింది, పద. మళ్ళీ అక్కడ సీటు దొరుకుతాయో దొరకవు. ఎవరైనా నువ్వు ఎన్నిసార్లు చెప్పాలి బస్సులో అడ్డంగా నిలబడి అదనం న్యూసెన్స్ నువ్వు తప్పగా. సాహితీ ప్రియులకు, కళా పోషకులకు స్వాగతం. నవకవి, యువకవి అయిన వేణుని విధి మనకు దూరం చేసిందన్న విషయం మీకందరికీ తెలిసిందే. ఆ మహాకవి ఆత్మకు శాంతి కలగాలని ఈనాడు మనం ఈ సంతాప సభ జరుపుకుంటున్నాం. వారు వేణుగారి అన్నలు. పెంచి పెద్ద చేసి చదువులు చెప్పించి ఆయన మహాకవి కావడానికి ఎంతగానో శ్రమించారు. వీరు వేణుగారి ప్రాణ స్నేహితులు. వీరి ప్రోత్సాహమే వేణుగారి కవిత్వానికి ఊపిరి. నిజానికి వేణు మృత్యు వచ్చి చనిపోలేదని, ఆకలిని దారిద్ర్యాన్ని భరించలేక బ్రతకలేక తన్ను తాను చంపుకున్నాడని ఇప్పుడే నాకు తెలిసింది. ఇది ముందే తెలిసి ఉంటే నా ప్రాణాలైనా ధారపోసి ఆయన్ని దక్కించుకునేవాడిని. కానీ నాకు అదృష్టం లేదు. వేణు మనందరినీ విడిచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం చేయవలసింది కేవలం స్మారక సభ కాదు, శిలా విగ్రహ ప్రతిష్టాపన కాదు. ఆయన కవితల్ని బ్రతికించాలి. ఆయన ఆశయాల్ని ప్రచారం చేయాలి. ఆయన కలలు కన్న నవ సమాజాన్ని, సమ సమాజాన్ని స్థాపించడానికి మనం నడుం కట్టాలి. బాబు, మీరెవ్వరూ కదలకండి, నిశ్శబ్దంగా కూర్చోండి. మీకేం భయం లేదు. బయటికి వెళ్ళినోడు కూడా లోపలికి వచ్చేయండి. మీరు నిశ్శబ్దంగా ఉంటే చాలా విషయాలు చెప్పుకోవాలా. మొదట మీకు నిజం చెప్తున్నాను. ఏ కవి గారి మీద గౌరవంతో మీరు ఇంతమంది సభకొచ్చారో, ఏ కవి గారు చచ్చిపోయారని పెద్దలంతా ఇక్కడ గుండెలు బాధేసుకున్నారో, ఆ కవి గారు చచ్చిపోలేదు, బతికే ఉన్నారు. ఆయన ఏణు బాబు. ఏణు బాబు, ఏణు బాబు, ఏణు బాబు, ఏణు బాబు. మీరంతా నిశ్శబ్దంగా ఉంటే ఏణుబాబు మాట్లాడతాడు. మీతో ఏణుబాబు మాట్లాడతాడు. నేను బ్రతికుండటం మీ అందరికీ నమ్మలేని సత్యం. ప్రసాద్ గారు లాంటి పెద్ద మనుషులకు భరించరాని సత్యం. క్షణం ముందు వేణువుకు తన ప్రాణాలిచ్చైనా బ్రతికించుకునేవాణ్ణి అని చెప్పిన ప్రసాద్ గారు బ్రతికున్న వేణువును చంపినేడి స్మారక సభ జరిపిస్తున్నారు.
అందుకే ఏనాడు నేను వేణుని కవిని నోరు విప్పి చెప్పుకో నేను ఈనాడు చెబుతున్నాను, నేనే వేణుని. అబద్ధం. ఇతను వేణు కాడు. పిచ్చి ఆసుపత్రి నుంచి తప్పించుకొచ్చాడు. ఇంకో క్షణంలో మెంటల్ హాస్పిటల్ డాక్టర్ గారు వచ్చి ఇతను వేణు కాడని, వేణువుగా నటిస్తున్న ఒక పిచ్చివాడని మీ అందరి ముందు రుజువు చేస్తారు. బాగుంది, చాలా బాగుంది. ప్రసాద్ గారు చాలా బాగా చెప్పారు. కానీ ఎవరిది పిచ్చి, ఎవరిది నటన? ఒకప్పుడు నా కవిత్వాన్ని ప్రచురిస్తారేమని ప్రసాద్ గారిని ఆశ్రయిస్తే నౌకర్ కన్నా హీనంగా చూసి వారింట్లో కుక్కలు కూడా కవిత్వం చెబుతాయని ప్రసాద్ గారు నన్ను అవహేళన చేశారు. కానీ ఈనాడు వారే నన్ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. నేను బ్రతుకున్నా అని తెలిసి చచ్చిపోయాని ప్రచారం చేసి నా సాహిత్యం మీద వ్యాపారం చేస్తూ ఈనాడు ఇక్కడ ముసలి కన్నీరు కారుస్తున్నారు. ఎవరిది నటన? వీరిదే, నాదే. వీడు నా ప్రాణమిత్రుడు బైరాగి, కాంతా కనకాలకు దాసుడు. స్వచ్ఛమైన నిజాన్ని కూడా పచ్చబద్ధంగా ప్రచారం చేయడానికి రేటు పెంచి ప్రసాద్ గారి వ్యాపారంలో వాటా పంచుకున్న ఘనుడు. వీళ్ళు మా అన్నలు. ఒకే రక్తం పంచుకుని పుట్టినవాడు. దమ్మిడి సంపాదన లేనివాడని పట్టెడన్నం కూడా పెట్టకుండా ఇంట్లో నుంచి తరిమివేసినవాడు. కానీ ఈనాడు నా సాహిత్యానికి లక్షల లక్షల లాభాలు వస్తున్నాయని తెలిసి ప్రసాద్ గారికి అమ్ముడుపోయి నేను వీళ్ళ తమ్ముణ్ణే కానని తప్పుడు సాక్ష్యం ఇచ్చినవాడు. ఎవరిది నటన? వీళ్ళదే, నాదే. ఇచ్చేట పిచ్చి. నేను పిచ్చివాడిని. పిచ్చివాడెప్పుడూ నటించలేడు. కానీ ఈ డబ్బు పిచ్చివాళ్ళు నటించి మిమ్మల్ని అందరినీ మోసం చేస్తున్నారు. మీ అమాయకత్వాన్ని దోచుకుంటున్నారు. వీళ్ళ సాహిత్య పోషకులు, వీళ్ళ కళాభిమానులు, వీళ్ళ నా రచనలు వెలుగులోకి తీసుకొచ్చిన వాళ్ళు కాదు. కానే కాదు. నిజమైన కళాభిమానులు మీరు. ఇతను మాలిష్ చేసుకుని బ్రతికే రామదాసు. మనసు, మానవత్వం ఉన్న మనిషి. ఎన్నోసార్లు నన్ను కష్టాల్లో ఆదుకున్నారు. అంతేకాదు, మరొక్క విషయం చెబితే ఈ స్వార్థపరుల నిజస్వరూపం బయటపడుతుంది. నా రచనలను వెలుగులోకి తీసుకొచ్చి మీ ముందుంచింది ఈ పెద్ద మనుషులు కాదు. ఒక అనామిక, ఒక అజ్ఞాత వ్యక్తి, అడవిలో పుట్టిన ఒక మల్లిక. నా రచనలు ప్రేమించి ఆరాధించి తన సర్వస్వం ధారభూ సచ్చి వేయించి. కానీ ఆమె పేరు ఊరు ఎక్కడా లేదు. డాక్టర్ గారు రండి. ఇక్కడ ఒక పిచ్చివాడు మహాకవిగా చలామణి అయిపోతున్నాడు. నిజం చెప్పండి, చెప్పండి. నిజం చెప్పడానికే వచ్చాను. ఇతను పిచ్చి ఆసుపత్రి నుండి తప్పించుకుని వచ్చిన మాట నిజమే. ఈయన వేణువు కాడని మేము అనుకున్నాం. కానీ ఈయన చదివిన కాలేజీకి వెళ్లి వివరాలు తెలుసుకున్నాక ఈయనే వేణు అని రుజువైంది. కూర్చోండి, దయచేసి కూర్చోండి. మీ అభిమానానికి చాలా కృతజ్ఞుండి. కానీ ఇలా ఒకరిద్దరిని తరిమి ప్రయోజనం లేదు. ఇలాంటి వాళ్ళు సమాజంలో వేలకు వేల మంది వేళ్లు పాతుకుపోయి ఉన్నారు. వాళ్ళందరినీ తరమాలి. ఆ రోజు వచ్చింది, అది జరిగి తీరుతుంది. ఇన్నాళ్ళు మీలో దాగిన శక్తి, అన్యాయాల్ని అక్రమాలను ఎదిరించే మహాశక్తి ఈనాడు మేల్కొంది. నాకే కాదు, ఇక ఏ కవికి ఇలాంటి ద్రోహం ఏనాడు జరగదు. ఇది నిజంగా శుభోదయం, మహోదయం. ఈ గీతము ఈ కంఠం ఎవరు పిలుస్తున్నట్టుంది. అదంతా మీ భ్రమ. కళ్ళు మూసుకొని పడుకో. మల్లిక, ఆయన పిలుపులా ఉంది. నేను వెళ్ళాలి. మల్లిక, చెప్పేది నీకు అసలే నీరసంగా ఉన్నావు. ఇప్పుడు బయటకు వెళ్ళటం మంచిది కాదు. ఆయన నన్ను పిలుస్తున్నారు. నేను వెళ్ళాలి. మల్లిక, వచ్చారా? నా కోసం వచ్చారా? మల్లిక, నేను వెళ్ళిపోతున్నా అని చెప్పడానికి వచ్చాను. ఎక్కడికి? ఈ మనుషులు కాని మనుషులకు, ఈ అవమానాలకు, అసత్యాలకు, ఆత్మవంచనలకు దూరంగా, ఎంతో దూరంగా. ఈ మాట చెప్పడానికి ఇంత దూరం వచ్చారా? అవును. నువ్వు నాతో రాగలవా మల్లిక? Ha ha ha.